తల్లి గర్భంలో పిండంను పెంచి 9 నెలల ఒక అమ్మాయినో అబ్బాయినో కన్నప్పుడు ఎంత బాధ అవుతుందో రైతు కూడా ఈ పసుపును భూతల్లి కడుపులో వేసి 9 నెలలు వేడి చేస్తాం. అది మంచిగా ఉండాలా. ఇప్పుడు ఈ పసుపు శుభకార్యక్రమం కాబట్టి శుభం కాబట్టి కనీసం ఆ పసుపు పొలంలోకి తోటలోకి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళము. 2 లక్షల కుటుంబాల పైనే తెలంగాణలో పసుపు పంట పండిస్తారు. ఇప్పుడు బోర్డు వచ్చిన నేపథ్యంలో పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా? బోర్డే ప్రధానం. బోర్డు ద్వారా పంట విస్తీర్ణం పెరుగుతుంది, కానీ ధర కూడా ఇంపార్టెంట్. ధరను కూడా చూసి రైతు పంట వేస్తాడు. ఈరోజు పసుపు పండించే రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవడం. ఎందుకు పెట్టుబడి ఎక్కువైందంటే యాంత్రీకరణ సరిగా లేకపోవడం, మొత్తం మ్యాన్ పవర్ని నమ్ముకోవడం, మనుషులను నమ్ముకొని చేయడం అనేది. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల కూలి ఎక్కువైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో పసుపు తప్పాలంటే ఒక కూలికి 1000 నుంచి 1200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక మగ మనిషికి. అదే ఆడ మనిషికి 300 నుంచి 500 రూపాయలే పడుతుంది. అంటే ఒక ఎకరంలో ఒక రైతు పసుపు పండించాలంటే అతను ఏప్రిల్ మేలో 3 ఎరువుల లారీల పశువు పంటను అంటే పశువుల ఎరువును 3 లారీలు సుమారు ఒక 40 నుంచి 50 టన్నుల పశువుల ఎరువును తోడవలసి వస్తుంది. దానికి సుమారు 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాగే చెరువులో మట్టి తీసి వేయాలి, దానికి 40 వేలు. ఈ లేబర్ కాస్ట్ ముఖ్యంగా దీంట్లో ప్రధానం ఏంటంటే మనకు ఇంతవరకు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నా కూడా దాన్ని సీడ్ అని తయారులేకపోతుంది. సీడ్ తయారు చేయలేకపోతున్నాం. ఎందుకంటే రైతే దాన్ని ఉత్పత్తి చేస్తూ మళ్ళీ సీడ్ ఉంచుకుంటాడు. అంటే ఒక ఎకరానికి సుమారు ఒక 9 నుంచి 10 క్వింటాల విత్తనమే కావాలి పచ్చి పసుపు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రధాన సమస్య ఇక్కడ వస్తుందంటే విత్తనం రైతే సమకూర్చుకోవాలి, ఎరువులు రైతే సమకూర్చుకోవాలి, మెకనైజ్డ్ ఏమైనా ఉంటే యంత్రాలు రైతే సమకూర్చుకోవాలి, లేబర్ను రైతే సమకూర్చుకోవాలి. ఇవన్నీ పెట్టేసరికి సుమారు 1,20,000 నుంచి 1,50,000 రూపాయలకు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది. తీరా చూస్తే పంట వచ్చేసరికి ఈరోజు పోయిన సంవత్సరం తప్ప ఎప్పుడు చూసినా రైతుకు ఒక యావరేజ్గా 20 క్వింటాలు పసుపు వెళ్ళినట్టయితే ఒక 10,000 ఉంటే మినిమం 2 లక్షల రూపాయలు వస్తాయి. అంటే ఒక 1,70,000, 1,80,000 ఖర్చు పెట్టిన రైతుకు కేవలం ఒక 30,000. ఇది సుదీర్ఘకాలం పంట, 9 నెలలు. ఒక తల్లి గర్భంలో పిండంను పెంచి 9 నెలల ఒక అమ్మాయినో అబ్బాయినో కన్నప్పుడు ఎంత బాధ అవుతుందో రైతు కూడా ఈ పసుపును భూతల్లి కడుపులో వేసి 9 నెలలు వేడి చేస్తాం. అది మంచిగా ఉండాలా. ఇప్పుడు ఈ పసుపు శుభకార్యక్రమం కాబట్టి శుభం కాబట్టి కనీసం ఆ పసుపు పొలంలోకి తోటలోకి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళము. లేడీస్ కూడా డే టైంలో కూడా వెళ్ళరు. అంటే ఈ పసుపు అనేది అంత శుభం కాబట్టి మనం పవిత్రంగా చూస్తూ ఎన్ని కష్టానష్టాలకు వచ్చినా తాత పండించిండు, మా తండ్రి పండించిండు, మేము కూడా పండిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మమ్మల్ని ఎత్తుకోకపోతుందా ఇది అనే ఉద్దేశంతో 4 సంవత్సరాలు లాస్ అయినా 5వ సంవత్సరం లాభం వస్తాయని ఆలోచనతో ఇంతవరకు కూడా రైతులు అదే ధోరణిలో పోతున్నారు. మరి దీనికి ప్రధానంగా ప్రభుత్వాలు యాంత్రీకరణ చేయాలి, సబ్సిడీలు ఇవ్వాలి. ఈరోజు మేము ఇక్కడ ఇది జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తుల సంఘం భారతదేశంలో 5 క్లస్టర్లు ఇట్లాంటి ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాద్ జిల్లాకు జక్రాంపల్లి మండలం ఈ మనోహరాబాద్ గ్రామంలోకి ఈ క్లస్టర్ రావాలి నిమ్స్ ఎంఎస్ఎంఈ ద్వారా, మా ఇంప్లిమెంట్ ఏజెన్సీ ప్రకృతి పర్యావరణ సంస్థ ద్వారా. మరి ఇందులో ముఖ్యంగా ఏంటంటే పసుపును వాల్యూ యాడెడ్ చేయాలి, విలువ ఆధారిత వస్తువుని చేయాలి. పసుపుతోటి పౌడర్ తీయాలి, కుర్కుమిన్ ఆయిల్ తీయాలి, పసుపు ఆకుతోటి ఆయిల్ తీయాలి. దీన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కు గ్రేడింగ్ చేయాలి, గ్రేడింగ్ చేసి దాన్ని సైజులు చేయాలి. అందులో దెబ్బతాకిన పసుపు కొమ్ములు కానీ అక్కడక్కడ ఏమన్నా డ్యామేజ్ ఉన్న పసుపు కొమ్ము పక్కనేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కొరకు కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో నిజంగా ఈరోజు మాకు ఒక అదృష్టంగా భావిస్తాం. నిమ్స్ ఎంఎస్ ద్వారా ప్రకృతి పర్యావరణ సంస్థ ద్వారా మా 5 గ్రామాల ప్రజలు సుమారు 5,000 మంది అవుతారు మనకు జనాభా. అంటే ఒక 1000 కుటుంబాలకు ఇది రేపు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏకైకంగా ఇది ఒకటే స్థాపించినాం కాబట్టి దీన్ని మేము ఆదర్శంగా తీసుకెళ్లాలి. ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఇటు ప్రజాప్రతినిధితో పాటు ముఖ్యంగా స్థానిక ఎంపీ అరవింద్ గారు నిన్ననే పసుపు బోర్డును నిజామాబాద్ పట్టణంలో అనౌన్స్ చేయడం అనేది చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంకాపూర్కు చెందిన పల్లె గంగారెడ్డి గారు జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు అయ్యాడు. మరి ఆయన అధ్యక్షుడు కావడం మా పక్క విలేజే. ఆయన ఒక రైతు, సుదీర్ఘంగా వ్యవసాయం చేస్తా ఉన్నాడు. పసుపు రైతుల బాధలు అన్ని తెలుసు. ఇప్పుడు కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటైంది. బోర్డు నుంచి రైతులు ఏం ఆశిస్తున్నారు, ఏం కావాలి రైతులకి? ముఖ్యంగా బోర్డు నుంచి మేము ఆశించేది ఏంటంటే నూతన వంగడాలు సృష్టి. సైంటిస్టులు
గ్రాస్ లెవెల్ రావాలి. వ్యవసాయ క్షేత్రాలకు సైంటిస్టులు వస్తారు, నూతన వంగడాలు కనుక్కుంటారు, యాంత్రీకరణ పెరుగుతుంది, సబ్సిడీ పెరుగుతుంది, దీనిపైన మద్దతు ధర వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎంఎస్పి. అంటే ఈ ఒక 5-6 అంశాలు. మళ్ళీ దీనికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ప్రభుత్వాలు కొంచెం లిబరలైజేషన్ చేస్తుంది. రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసుకొని పంపించినట్టయితే రైతులకు లాభం జరుగుతుందని చెప్పి మాకు బోర్డు ద్వారా సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా ఈరోజు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు సహకరించి ఇట్లాంటి రైతు ఉత్పత్తుల సంఘాలు సహకరిస్తే, ముఖ్యంగా ఆయన పసుపు బోర్డు చైర్మన్ కాబట్టి మొత్తం భారతదేశంలో పండే పసుపులో నిజామాబాద్ జిల్లాలోనే మనకు 20-25% ఉంటుంది. అటు మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మొత్తం భారతదేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. ఆ 27 రాష్ట్రాల్లో మొట్టమొదటి మన తెలంగాణ ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర నెంబర్ 1 ఉంది, మనం నెంబర్ 2 ఉన్నాం ప్రపంచంలో పసుపు పండించే దాంట్లో. మరి ఎట్లాంటి నెంబర్ 2, నెంబర్ 1 కాకుండా పసుపు పండించే రైతులందరికీ రేపు రాను రోజుల్లో పసుపే ఒక శుభం. ఆ శుభం కలిగించేలా మా స్థానిక పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ కూడా కృషి చేస్తారని చెప్పి మేము జేఎంకేపీఎం రైతు ఉత్పత్తుల సంఘం తరఫున హృదయపూర్వకంగా వాళ్ళకి మనవి చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎఫ్పిఎంలను ఎంతమందిని ఆదుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్కళ్ళకే ఇస్తున్నట్టుంది కదా. ఈ ఎఫ్ఈఓలు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, ఇది ఎట్లా ఇస్తారంటే ఇటు నాబార్డు కానీ అటు ఎంఎస్ఎంఈ కానీ వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కొంతమంది రైతులు సమూహంగా ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే కంపెనీ యాక్ట్ ఉంటుంది, సొసైటీ యాక్ట్ ఉంటుంది. మాది కేంద్ర కంపెనీ చట్టం యాక్ట్ 2013 ప్రకారం మాకు ఈ రిజిస్ట్రేషన్ అనేది లైసెన్స్ వచ్చింది. అంటే రైతులు సమూహంగా ఏర్పడాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకోవాలి, ప్రభుత్వం చెప్పిన విధంగా నాణ్యమైన వస్తువులు తయారు చేసి మార్కెట్కి తరలించాలి. ఈ ఎఫ్ఈఓల యొక్క ఉద్దేశం, లక్ష్యం అదే. ఓకే, అంటే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ప్రజెంట్ ఒక్కటే ఉందా? ఇప్పుడు భారతదేశంలో ఎఫ్ఈఓలు డిఫరెంట్ క్రాప్, ఒక వడ్ల క్రాప్ కావచ్చు, ఒకటి పసుపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇది ఒకటే ఉంది. ఓకే, అంటే మరిన్ని రైతులకు సహకరించాలంటే ప్రభుత్వం ముందుకు రావాలంటారు. మరిన్ని ఎఫ్ఈఓలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి, పసుపు బోర్డు వాళ్ళకు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఓకే, కేవలం పసుపు రైతు ఇబ్బంది పడుతుంది కాబట్టి పసుపు కొరకే ఎఫ్ఈఓ పెట్టాం మేము. అవును, వివిధ ఉత్పత్తులు కూడా మేము తయారు చేసి వాల్యుయేటెడ్ చేసుకోవచ్చు, కానీ మా ప్రధాన ఎజెండా ఒక పసుపే, మా దృష్టి అంతా పసుపే. ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారండి ఈ పంట పైన? మొత్తం తెలంగాణలో దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 2 లక్షల కుటుంబాలు దాదాపు. ఓకే, 2 లక్షల కుటుంబాల పైనే తెలంగాణలో పసుపు పంట పండిస్తారు. ఇప్పుడు బోర్డు వచ్చిన నేపథ్యంలో పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా? బోర్డే ప్రధానం. బోర్డు ద్వారా పంట విస్తీర్ణం పెరుగుతుంది, కానీ ధర కూడా ఇంపార్టెంట్. ధరను కూడా చూసి రైతు పంట వేస్తాడు. ఇప్పుడు మనం ఇళ్లలో పసుపు కొనాలంటే 100 గ్రాములు కనీసం 150 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీకు ఒక 100 కిలోయే 150 రూపాయలు పట్టలేదు. అంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నాం? ఇప్పుడు ఇట్లాంటి ఎఫ్ఈఓలతో మారుతుంది. మీరు ఇక్కడ చూస్తున్న మిషన్లు, మేము కొమ్ము తీసుకొచ్చి రైతు ఏం చేస్తాడు, స్థానిక మార్కెట్లో తీసుకొచ్చేస్తాడు. దాన్ని సైజులు చేయడం, దాన్ని 3 సైజులు అవుతాయి. పూజ అవుతుంది, కొమ్ము అవుతుంది, మీడియం సైజ్ అవుతుంది, 1 ఇంచ్ 2 ఇంచ్ సైజులు అవుతాయి. దాన్ని ఏం చేయాలంటే గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి చెడును తీసేయాలి. మళ్ళీ దెబ్బలు తాకింది కానీ ఇక్కడ రోగం వచ్చి తీసేయాలి. తీసేస్తే ఏమైతుంది, క్వాలిటీ వస్తుంది. ఆ క్వాలిటీని ఏం చేస్తారు కార్పొరేట్ కంపెనీలు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు లుల్లు మార్కెట్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, మోర్ కావచ్చు, డిమార్ట్ ఇట్లాంటి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలతో టైప్ అయి దాన్ని వాల్యూ యాడెడ్ చేస్తారు. చేసి రైతుల దగ్గర కొన్నటువంటి సరుకును మధ్య దళారీ వ్యాపారికి ఇచ్చి వాడి దగ్గర గ్రేడింగ్ చేసి మిషన్లు కొనిపించి ఆ దళారీ ఏం చేస్తారంటే మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థకు అమ్మేసరికి రైతు దగ్గర ఉన్నటువంటి 10,000 క్వింటాలు అక్కడికి వెళ్ళేసరికి 50,000 క్వింటాలు అవుతుంది. కానీ అదే రైతు చేయాలని ఉద్దేశం ఎఫ్ఈఓ. ఓకే, ఆ దళారీ వ్యవస్థను కట్ చేయడమే ఎఫ్ఈఓలో ప్రధాన లక్ష్యం. ఎఫ్ఈఓ అంటే దళారీ దగ్గరికి రైతు వెళ్ళొద్దు, రైతు టు కన్జ్యూమర్. ఓకే, ఈ రైతు తయారు చేసిన వాల్యూడ్ ప్రొడక్ట్ కన్జ్యూమర్కి వెళ్ళాలనే ప్రధాన. ఇప్పుడు 40 ఏళ్లుగా చేసిన పోరాటం ఒక ఫలించి ఇప్పుడు బోర్డు వచ్చింది, రైతుకు మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా? తప్పకుండా మంచి బోర్డు అనేది సుదీర్ఘకాలంగా నిరంతరం పోరాటం చేస్తే ఢిల్లీ వరకు జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ధర్నా చేయాలి. నేను 4 సార్లు జంతర్ మంతర్ ధర్నా పాల్గొన్నా. అప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గారు ఉండేది. అప్పుడు మేము 2008-9లో మాకు 50 లక్షల రూపాయలు కూడా ఆయన డొనేట్ చేస్తే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ క్రాస్ 30 ఎకరాల భూమి ఇలా అది స్పైసెస్ బోర్డు కేటాయించారు. దాన్ని చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టారు. అది నిరుపయోగంగా ఉన్నది. ఇట్లాంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ శ్రద్ధ చూసి అట్లాంటి భూములనే పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేసి ఆఫీసులు పెట్టి అక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ను ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ను పిలిచి ఈ పసుపు పంటపై కొన్ని ట్రైనింగ్స్ కూడా పెడితే ఇంకా రానున్న రోజుల్లో ఇటు బోర్డు ద్వారా ఇటు ప్రభుత్వం ద్వారా రైతులకు సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే ఈ పసుపు పంట అనేది ప్రపంచవ్యాప్తంగా గిరాకుంది. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, మా తమ్ముడు కూతురే ఉంటుంది అమెరికాలో. వాడు ఏం చేస్తుండో కేఫ్లో, అది కేఫ్ పేరు చెప్పిందేమో అమెరికాలో.
చెప్పి 1 గ్రామ్ మిల్క్ మిల్క్లో 1 గ్రామ్ పసుపు వేస్తున్నట్టు వాడు వేసి టర్మరిక్ మిల్క్ అని ఇస్తున్నట్టు. దాని ధర ఎంత అంటే చెప్తుంది ఆమె 1 గ్రామ్ టర్మరిక్ మిల్క్ అని ఇస్తే 1 గ్రామ్ వేస్తే $1 అని, అంటే సుమారు 83 రూపాయలు. మనం అతని పనికి అతని హోటల్కు పాలకు 53 రూపాయలు తీసేస్తాం, ఇంకా 30 రూపాయలు 1 గ్రామ్ అనుకుందాం. 1 గ్రాము 30 రూపాయలు అంటే ఒక మాసంకు 30 రూపాయలు అంటే 10 మాసాలకు 300 రూపాయలు అవుతుంది. అది 100 మాసాలకు 30,000 రూపాయలు అవుతుంది. అంటే 1 కిలోకు 30,000 రూపాయలు అవుతుంది. 10 కిలోలకు 3 లక్షలు అవుతుంది. క్వింటాలకు 30 లక్షలు అవుతుంది. ఇక్కడ పండించిన రైతు పసుపు అక్కడ టర్మరిక్ మిల్క్ వేస్తే అది వాల్యూ యాడెడ్ చేస్తున్నారు. 1 గ్రామ్ వేసి టర్మరిక్ మిల్క్ ఇచ్చి మా ఊర్లో నా తమ్ముడు కూతురు అమెరికాలో తాగుతున్నామో 30 లక్షలు అవుతుంది. ఇక్కడ నేను 9 నెలలు పంట పండిస్తున్నామో 10,000 వస్తుంది. అది దుర్మార్గ పని. ఏంటంటే వాల్యూ యాడెడ్ చేయకపోవడం, ప్రభుత్వాలు దీనికి పూర్తి సహకారం అందించకపోవడం. సహకారం అందిస్తుంది కానీ దానికి పూర్తి సహకారం ఉండడం లేదు. ఇంకా యాంత్రీకరణలో ప్రభుత్వాలు ముందుకొచ్చి రైతులతోటి మెకనైజ్డ్ అగ్రికల్చర్ చేయించాలి, ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ చేయించాలి. అప్పుడు దీనికి ఇంత సార్థకత వస్తుంది. ఎఫ్యూఎల్కు డెవలప్మెంట్ అవుతాయి. పసుపు బోర్డు పెట్టిన దానికి, పసుపు బోర్డు వచ్చిన దానికి, దానివల్ల కొన్ని లక్షల మంది రైతులకు ఇలా ఎన్నో రకాలుగా ఇటు ఆర్థికంగా కావచ్చు, ఇటు యాంత్రీకరణ కావచ్చు, ఇటు ఫీల్డ్లో కావచ్చు, ఖచ్చితంగా రైతు అనే వ్యక్తి, ఈ పసుపు పండించిన వ్యక్తి ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మీ ఎఫ్యూఓ తరఫున మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు గంటం శ్రీనివాస్, మాది మైలారాం విలేజ్, ఏఎన్కేపిఎం వన్ ఆఫ్ ద డైరెక్టర్. మా ఫస్ట్లో ప్రధాన సమస్య ప్లాట్ఫారం కూడా ఒకటి. ఇందులో ఆ ప్లాట్ఫారం వల్ల ఉపయోగం ఏంటంటే వట్టి జాగా మీద వేస్తే 15 days to 20 days పడుతుంది. ప్లాట్ఫారం ఉంటే 7 days to 12 days. అంటే దానివల్ల మాకు ఒక వారం రోజులు ముందే ఆరబెట్టుకోగలుగుతాం. మళ్ళీ ఒకటి ఏంటంటే దానివల్ల దుమ్ము వస్తుంది, ఈ ప్లాట్ఫారం ద్వారా దుమ్ము రాదు. దానివల్ల మాకు మెయిన్ ఉపయోగం బాగుంటుంది. ఈ ప్లాట్ఫారమ్స్ గవర్నమెంట్ చొరవ తీసుకొని ప్రతి ఒక్క టర్మరిక్ పసుపు రైతుకు సబ్సిడీలు అందజేయాలని కోరుచున్నాం.